మొదట దేవుని వాక్యం, నువ్వు విన్న వాక్యం ప్రకటించు. నీవు నేను చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుని వాక్యం, విన్న వాక్యం ప్రకటించండి. మొదట దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? నీవు దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఏది ముఖ్యం అనుకుంటున్నావు? ఏది అవసరం అనుకుంటున్నావు? అపోస్తలుడు పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎంత అవకాశం దేవుడు ఇచ్చాడండి. ఈరోజు దేవుని వాక్యం, విన్న వాక్యం చెప్పండి, ఇతరులకు చెప్పండి, సువార్త ప్రకటించండి. కనీసం కొన్ని మాటలు చెప్తే వారి జీవితాలు మారిపోవచ్చు. నీకు తెలిసి కూడా నువ్వు చెప్పట్లేదంటే, అమ్మా నీకు తెలిసి కూడా నువ్వు చెప్పట్లేదంటే దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యం లోబడిపోవాలి. మనం ఆయన వాక్యం చెప్పవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. దేవుని స్తోత్రం. ఒక సేవకులే కాదమ్మా, సంఘ బిడ్డలు కూడా వాక్యం అంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు చెప్పుకోవాలి.